గ్రామం కేసారం మండలం మహబాద్ జిల్లా. నేను పోయిన సంవత్సరం నుంచి అగ్రి 82 ఇది గ్రాన్యువల్ గంట గుల్కలు అల్లటం వల్ల చాలా రిజల్ట్ వచ్చింది నాకు. అంతకుముందు ఈ పటేరి అనేది చల్లింది, దాంతో డబల్ వచ్చింది నాకు. కాబట్టి నేను ఎక్సర్సైజ్ అయినంత వరకు ఇదే ఆడాలని నా కోరిక. అది కంపెనీ ఉంటుందా బంద్ అవుతుందా? బంద్ అయితే కష్టమే, ఎందుకంటే అలవాటు పడ్డాం దీనికి. రిజల్ట్ వచ్చింది, ఎవరైనా దీన్ని వాడచ్చు, నష్టం లేదు. దీంతో భాగంగా 82 అనేది మనం మందు కొట్టినప్పుడల్లా అది మిక్సింగ్ చేసి మందులు కానీ చల్లుకునే యూరియాలు కానీ అది కొంత కలిపి చల్లితే మనకు అంతటికి భూమికి బట్టి భూమి లోలు అని మనకు చాలా రసాయనం తీసుకొని అన్ని మొక్కలకు పట్టించే అవకాశం ఉంది దాని దగ్గర. ఎందుకంటే గత సంవత్సరం నుంచే నేను వాడతాను, ఈ సంవత్సరం కాదు, పోయిన సంవత్సరం నుంచే వాడుతున్నాను. కాబట్టి నాకు రిజల్ట్ బరాబరి వచ్చింది. నేను కూడా ఒక 10 మందికి చెప్పే లెవెల్కి వచ్చేసిన. నా పేరు పరశురాములు, కోరుకొండపల్లి, కేసారం మండలం, మహబాద్ జిల్లా. రైతులు ఎవరైనా ఆడి ఏమన్నా నష్టం అనిపిస్తే నా అడ్రస్ కూడా ఇస్తా, చూడండి, మీరు రిజల్ట్ చూసుకోండి ఎమ్మడే. ఓకే, చూడండి, ఇదే పొలం. ఇక్కడ నుండి 3 ఎకరాలు ఒక్కటే దుక్కున. ఆ మందు చల్లడం వల్ల, ఆ 82 కలపడం వల్ల అన్ని మొక్కలకు సమానంగా బట్టి వరి కూడా సమానమైన లెవెల్ ఉంది. ఏది ఈ మొక్కలకు అన్నిటికీ సమానంగా అందిస్తుందాం ఆ లిక్విడ్. నాకు ఇది నేను సత్యంత వరకు ఇది వాడటమే ఇక నాకు, ఎందుకంటే దీని రిజల్ట్ దొరికిపోయింది. కాకుండా ఇంకొకటి ఏంటంటే ఈ గొట్టానికి కూడా కొంచెం అరికట్టే గుణం, మొక్క బలంగా ఉండి దానికి తలంచని బలంగా ఉండి ఇదొక గట్టితనం పునాది అనేది ఏర్పడుతుంది. చెప్తూనే ఉంటుంది నేనే. నాకు గత సంవత్సరంలో 2 ఎకరాలన్నరకు 80 క్వింటాలు 76 క్వింటాలు ఎవరు తీసారు. కాకుండా ఇది దొడ్డి కాబట్టి చాలా రిజల్ట్ వచ్చింది. మరి ఇది కూడా ఒక్క పోస విత్తనం పెట్టినాయి, ఒక్క పోస విత్తనం కూడా మంచి నాకు రిజల్ట్ గంట వచ్చింది. వడ్లిచ్చిన ఆయన చెప్పినట్టే వచ్చింది ఈ చల్లటం వల్ల.